వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ తాజా ఫర్ ఆల్. ఏంటి వాళ్ళ విశేషాలు? హాయ్ ప్రదీప్, దిస్ ఈజ్ మాదేవి. ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ చెప్తాం మేము అందరము. సో ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటంటే, బయట పడుతున్న ఎండల కోసం చాలా మంది పడుతుంటే నేను ఒక చెప్పా నేను నా భాషలో చెప్తాను, కన్నడలో చెప్తాను. బెస్ట్ కదా, ఇంకా ప్రాబ్లమే ఉండదు. ಹೊರಗ್ ಬೀಳತ್ತಿಂದ ಹೆಚ್ಚು ಬಿಸಿಲಿನ ಸಲಕ್ ಮಂದಿ ಹೆಚ್ಚು 2 ಬಂದಿ ಇದ್ದಿಂದ ಅಂಬ್ರೆಲ್ಲಾ ತಗೊಂಡ್ ಕಸಿನ್ ಹೊಲ್ಬೇಕಂತಾನೆ ಹೊಲತ್ತಿದ. అంతెందుకు షాక్ ప్రదీప్, నేను చెప్తుంది ఏంటంటే బయట ఎండలు ఎక్కువ అని చెప్పేసి 2 బొక్కలు ఉన్న అంబ్రెల్లాని వాడమని చెప్తున్నాను. అంతే కదా, మీరు కూడా తప్పకుండా వాడండి, సరేనా? వెరీ గుడ్, బిస్మిల్లాబాద్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆన్సర్ ಬರ್ತಾ ಇದೆ. హాయ్ ప్రదీప్ అన్న. హౌదు బ్రేకింగ్ న్యూస్, బ్రెడ్ లాంటి న్యూస్. అరే వాడు వాయిసే బ్రేకింగ్ లో ఉందిరా. బ్రేకింగ్ న్యూస్, బ్రెడ్ లాంటి న్యూస్. పబ్జీలో చికెన్ డిన్నర్ గెలుచుకున్న యువకుడు చికెన్ డిన్నర్ సెల్ లో ఉందని సెల్ పలగొట్టి చూసిన వైన్యం. వాడిని పిచ్చోడు అంటున్న ప్రజలు. నువ్వు చెప్పడంలో కూడా తప్పు లేదు లేరా. నువ్వు ఆడతావు పబ్జీ? ఆడతానా? వచ్చిందా చికెన్ డిన్నర్? ఎన్నోసార్లు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. అవునా? నేను కూడా ట్రై చేసా కానీ లెగ్ పీస్ రాలేదురా. నాతో ఆడనా వస్తుంది. అది అర్థం కావట్లేదురా నాకు. ఏందో ఆ ఇంట్లో జొర్రుడు ఈ ఇంట్లో జొర్రుడు, మొత్తం బేకారం ముచ్చట్లున్నాయి అందులో అన్ని. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ మోనికా. హాయ్ మోనికా, ఎలా ఉన్నావు? ఇప్పటి వరకు బానే ఉన్నాను. మీ నాగరాజేడి రాలేదు ఇవాళ మోషన్స్ అంట. టాబ్లెట్స్ ఇచ్చావా మరి అట్లా వచ్చావా? ఎన్న గుడిగుడియం. బ్రేకింగ్ న్యూస్. ఆకాశానికి పెద్ద బొక్క పడింది. ప్రదీప్ జాగ్రత్త, వెళ్ళి దాక్కో, లేదంటే ఆకాశం పై నుండి ఏదైనా పడొచ్చు. ప్లీజ్ వెళ్ళు. అంటే ఇప్పుడు బొక్క పడితే పైన సామాన్లు ఉంటాయా? అవి నీకు తెలియకుండా ఆటోమేటిక్ గా పడిపోతాయి. ఏది పడ్డా తెలియదు కదా మనకి ఏది పడుతుందో. ఆహాహా, ఏ స్కూల్లో చదివమ్మా? మా స్కూల్లోనే. పాపం అడిగానని చెప్పు అందరిని ఒకసారి. సరే, థ్యాంక్ యూ. కోసం మేము గుంటూరు నుంచి వచ్చామన్నా. షో కోసం వచ్చారా? అవునన్నా. హౌ స్వీట్, థ్యాంక్ యూ. సో గుంటూరు నుంచి వచ్చారు కాబట్టి మా వాళ్ళందరి కోసం ఒక పాట పాడరా. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు. యో బేబీ కమ్ వన్ మోర్ టైం. బ్రేకింగ్ న్యూస్. క్రమక్రమంగా పెరుగుతున్న ఎండలు, భారీగా పెరుగుతున్న భారీగా పెరుగుతున్న ధరలు. విమర్శల కోసం వచ్చిన లావోటి పంతులు. ఇది ఈటీవీ ప్లస్ మలయాళమా సార్? సూపర్ అన్న, అయిపోయినట్టుంది. సూపర్. నా పేరు మహేశ్వరి. హాయ్ మహేశ్వరి. నేను క్వశ్చన్ అడుగుతా. రెడీ. ఆపోజిట్ వర్డ్ ఆఫ్ మహేశ్వరి. పరమేశ్వరి కాదు. ఆ థియేటర్లు 2 ఉంటాయి సిగ్గురా. పరమేశ్వరి మహేశ్వరి నాకు అలాగే తెలుసు. డోంట్ వరీ. ఆపోజిట్ వర్డ్ ఆఫ్ వరీ, డోంట్ వరీ. బాయ్, వాళ్ళ మేధావులంతా కలిసి కట్టి వచ్చినట్టున్నారు. ఓకే, మీరంతా ఒకటే బస్సులో వచ్చారమ్మా? స్పీడ్ బ్రేకర్లు వచ్చుంటాయి మధ్యలో. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. నేను బాగానే చదువుతా. బాగానే చదువుతారు? నా అంత బాగా చదువుతారా మీరు? నీకన్నా కొంచెం తక్కువ. నేను ఎప్పటికీ డిగ్రీ చదువుతాలే. దానికి 10th పాస్ అవ్వాలంట, అవ్వగానే. చెప్పండి. బ్రేకింగ్ న్యూస్. బంగాళాఖాతంలో తీరం దాటనున్న వాయుగుండం, తెలుగు రాష్ట్రాల్లోకి రానున్న వాయుగుండం. తెలుగు ప్రజలంతా గేట్లు తలుపులు మూసుకొని జాగ్రత్తగా ఉండాలని నా మనవి. బంగాళాఖాతం ఎటు సైడ్ ఉంది? అడి సైడ్ ఉంది. తెలుగు రాష్ట్రాలు ఇటు సైడ్ ఉన్నాయి. అక్కడి నుంచి ఈడికి ఎట్టొచ్చింది అది? అందుకే బ్రేకింగ్ న్యూస్ అన్నా. సార్ నా తప్పమ్మా, తప్పు నాది. అసలు డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ టైం అది కూడా. ఇంక చాలు సార్. మా దగ్గర కూడా ఉన్నాయన్న బ్రేకింగ్ న్యూస్ లో. ఎవడరాది అన్నా? ఈడా. డార్లింగ్, హాయ్. హాయ్ అన్నా, నా పేరు నాని. మైక్ ఇచ్చేసి దాని కింద
ఇప్పుడు నాని గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. బ్రో ఏ పాట కావాలి? వాడు హర్ట్ అవుతున్నాడు, పూజా హెగ్డే లేదని. పూజా హెగ్డే వచ్చింది. రెడీ? మెరిసే మెరుపా సొగసే అరుపా ఏయ్ దే 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 కత్తులున్న నీ కన్నులు దే 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 మత్తుకున్న నీ ముత్తులు దే దే క్యాపే ఇప్పతే సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తార్. వావ్, పూజా హెగ్డే. ఓహో, ఈవిడ పూజా హెగ్డేనా? మారు 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 మారులే ఈ ఒక్క స్టెప్ వేయలేదు సినిమాలో, మిగతా అన్ని స్టెప్లు వచ్చాయి, యాస్టీజ్ వచ్చాయి. కానీ పూజా హెగ్డే గారు మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కొంచెం గడ్డం వచ్చింది. ఓకే, జోరు 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 థ్యాంక్ యూ బ్రదర్. మామూలుగా చేయలేదు నువ్వైతే. క్లాప్ ఫర్ దెమ్, కమ్ ఆన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్ కి సంబంధించిన వాళ్ళు ఓకే, మీకు 30 సెకండ్స్ టైం ఇస్తాం. 30 సెకండ్స్ లో ఎవరు కప్పు ఎక్కువ ఖాళీ అవుతుందో వాళ్ళతో మొదలు పెడతాం. రెడీయా? వాళ్ళు విన్నర్స్. రెడీ? 3, 2, 1 గో. పెద్ద పెద్ద స్పూన్లు తీసుకోండి, లేదా చేత్తో తీసేసుకోవచ్చు. Let me learn something interesting on the go. Universal 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సూపర్ గురుగారు. టిఫిన్ చేయలేదా? టిఫిన్ చేయలేదా? కప్పు ఎందుకు కడిగావు? అయ్యో, సరే ఫస్ట్ ఆన్సర్ నీదే, చెప్పు. నమస్తే ప్రదీప్ అన్న. నమస్తే. ఐస్ క్రీమ్ సినిమాకి వెళ్ళినా. మళ్ళీ రిలీజ్ చేశారా? నా గురించి ఓన్లీ ఫర్ మీ. ఫస్ట్ టైమే అసలు అదిరిపోయిందా? ఐస్ క్రీమ్ సినిమాకి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటుంటా. నా పక్కన ఉన్న వాళ్ళు నా ఐస్ క్రీమ్ తాగేశారు. తీరా ఎవరని చూస్తే ఆర్జీవి గారు. ఓ, నాకేం తెలిసింది? ఆ ఐస్ క్రీమ్ వల్ల ఆర్జీవి గారిని కలిసిన. అది నా అదృష్టం. నువ్వు ఆయన దగ్గర వారం రోజులు ఉండి రావాలి. మొత్తం తగ్గిపోద్దాం. నా పేరు రోష్ని. ఈ ఐస్ క్రీమ్ ని తింటారని చాలా మందికి తెలుసు, కానీ ఈ ఐస్ క్రీమ్ ఒక గ్లాస్ వాటర్ లో వేసి బాగా షేక్ చేస్తే అది మిల్క్ షేక్ అవుతుంది. అవునా? ఈ విషయం నాలాంటి మేధావులకి మాత్రమే తెలుసు. నీకోసం ఇవ్వనా? వద్దమ్మా, నేను మిల్క్ షేక్ తాగట్లేదు, మానేసా. కానీ నిజంగా చాలా మంచి థాట్ ప్రొసీజర్ ఇది. వాటర్ కలిపి షేక్ చేస్తే అయిపోయినట్టేనా? మిల్క్ షేక్ అయిపోతుంది. ఎప్పటి నుంచి అనిపిస్తుంది నీకు ఇలాగా? ఎప్పటి నుంచో. అంటే మామూలుగా రాత్రిపూట మీకు నిద్ర పట్టకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? అలాంటిది ఏం లేవు. మీకు అలా అనిపించినప్పుడు ప్లగ్ లో వెళ్ళిపెట్టి స్విచ్ చేసేసేయండి ఒకసారి. బాడీ అంతా షేక్ అయింది. ఈ ఐస్ క్రీమ్ నీ దాగానే ఉంది. ఆ? ఈ ఐస్ క్రీమ్ నీ మనసులా చల్లగా ఉంది. నా మనసు చల్లగా ఉందా? ఓకే. ఈ ఐస్ క్రీమ్ నీ మనసులా చల్లగా ఉంది ప్రదీప్. ఆ అమ్మాయి అదో టైప్, జాగ్రత్త. కరిగిపోయేలా ఉంది, తొందరగా చెప్పమ్మా. నీలాగా తెల్లగా ఉంది. నీ మాటలతో అందరికీ సంతోషాన్ని ఇస్తావు. ఈ ఐస్ క్రీమ్ ని తింటే ఆనందాన్ని ఇస్తుంది. ఐస్ క్రీమ్ కరిగిపోయినా వయసు పెరిగిపోయినా తిరిగి రాదు. సో అందుకోసమే నాలాంటి అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో ప్రదీప్. ఆ దేవుడు నీకు ఎంత మంచి మనసు ఇచ్చారా. నన్ను పెళ్లి చేసుకో, మన ఇద్దరం కలిసి ఒక్క కప్ లో ఐస్ క్రీమ్ తిందాం. చాలా బాగుందమ్మా. ఏ స్కూల్లో చదువుతున్నావు? కాలేజా? మీరా? వావ్, ఎక్స్ప్రెస్ సోప్.
వండర్ఫుల్, వెల్ సెడ్, సూపర్. మై సెల్ఫ్ ఆకాంక్ష. ఆకాంక్ష, నాకు ఇష్టమైనవి రెండు. ఒకటి ఐస్ క్రీమ్, 2 ఐస్ క్రీమ్ తిన్నాక బిల్ కట్టే బాయ్ ఫ్రెండ్. ఆడాళ్ళంతా ఇంతే బ్రో, మొదటి దొరికింది కానీ రెండోది దొరకట్లేదు, అంతేగా? ఆడేసుకుంటారు మనతో బ్రో. మీరు కాజల్ కోసం ఎన్నిసార్లు బిల్ కట్టారు? తనకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా. కాజల్ ఐస్ క్రీమ్ తిందుగా? తింటదిగా. కాజు నేను లేనప్పుడు ఐస్ క్రీమ్ తిన్నావా నువ్వు? తినలేదా? ఓకే. నేను అంటే రెగ్యులర్ గా ఐస్ క్రీమ్ తింటూ ఉంటా. అంటే తినరు ఆమె, తను ఎక్కువగా తినదు. ఎప్పుడైనా మేము కలిసినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, డిన్నర్కి వెళ్ళినప్పుడు డెజర్ట్ అవి తింటూ ఉంటుంటాను. అండ్ బిల్లు నేను కడదాం అనుకుంటాను, తను బట్ కట్టేసి. అప్పటికి తను నేను కడతా అంటాట. ఇద్దరు కాసేపు ఫైట్ జరుగుతుంది. తర్వాత నాకు మెలకు వచ్చేస్తుంది ఏంటో. థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ రాము. భయ మొన్ననే ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నాను. బాగా ఎండ ఉన్నది. అప్పుడు చాలా ఆకలిస్తుండే, దాహం వేస్తుండే. జోబులో ఒక్క రూపాయి కూడా లేకుంటే ఏమన్నా కొనుక్కున్నా అని అనుకుంటా. అప్పుడు రోడ్ పైన 10 రూపీస్ దొరికినాయి బ్రో. 10 రూపీస్ దొరికితే ఆ 10 రూపీస్ తోటి పుల్ ఐస్ కొనుక్కొని తిన్నాను బ్రో. అప్పుడు మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినట్లు అయింది. అందుకోసం అప్పటి నుంచి పుల్ ఐస్ ని ప్రిఫర్ చేస్తున్నాను. బాగుండేవి చిన్నప్పుడు, ఆ పుల్లైస్లే బాగుంటాయి. ఎక్కువసేపు వచ్చింది అది కరగదు కూడా. మాక్సిమం కరిగినా ఇక్కడ దాకా వచ్చింది అంతే. అక్కడి స్టార్ట్ అంటే ఇక్కడి స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ వరకు వచ్చింది, చివరి వరకు ఉండిద్ది, అని లాగచ్చు. చాలా బాగుంది, చివరికి పుల్ల మిగులుద్ది. వెరీ గుడ్ అన్న, సూపర్. టూత్ పేస్ట్ బ్యాచ్ రండమ్మా. చేపట్టు. ఇప్పుడు మీరు ఇక్కడ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కదా, ఈ పేస్ట్ వాడి ముగ్గురిని అందంగా తయారు చేయాలి మీరు. ఎవరు ఏ అబ్బాయిని అందంగా తయారు చేస్తారో వాళ్ళు గెలుస్తారు. రెడీ? చుంబారే చుమ్మకజా, చుమ్మకజా. హే కౌనే రే తూ? ఏం రాసావమ్మా? వీళ్ళు చూడు పాప కష్టపడతారు. వాడికి కళ్ళలో రాసావు, అడిగి మండిపోతుంది అడిగి. చాలా బాగుంది. ఓకే బాయ్స్, ఇట్స్ రివెంజ్ టైం. మీరు ఏం చేయకూడదు, జస్ట్ మీసం వేయాలంతే. ఓకే? గడ్డ అవసరం లేదురా, ఓన్లీ మీస్. నీట్ గా రావాలి మీసం. రెడీ? అరే ముక్కు మంటిద్రే. వావ్, ఇద్దరైతే అటముక్క వేస్తున్నాడు. వీడు రివెంజ్ మొత్తం తీర్చుకుంటున్నాడు. ఏ వావ్, ఇప్పుడు చెప్పండి ఆన్సర్. దిస్ ఇస్ స్వర్ణ. సో నేను రీసెంట్ గా ఒక పెళ్లికి వెళ్ళాను. అక్కడ చిలకర బెల్లం లేదని చెప్పేసి పెళ్లి ఆపేశారు. సో అప్పుడు అందరు జీలకర్ర బెల్లం లేదు, పెళ్లి ఆపేశారు. అంటే చీమలు ఎత్తుకుపోయాను అనమాట. ఓకే. సో అప్పుడు నేను నాకు టూత్ పేస్ట్ ఇచ్చి వాళ్ళను కాపాను అనమాట. అంటే నా టూత్ పేస్ట్ పెట్టగానే పెళ్లి జరిగిపోయింది. సో అప్పటి నుంచి నేను టూత్ పేస్ట్ గొప్పదని తెలుసుకున్నాను అనమాట. అప్పటి నుంచి ఇక గిఫ్ట్ ఇవ్వడమే స్టార్ట్ చేసిన. మండపంలోకి టూత్ పేస్ట్ ఎందుకు తీసుకెళ్ళా? అంటే ఇక ఆ టైంలో నేను బ్రష్ చేస్తున్నాను అనమాట. బ్రష్ చేసుకుంటా ఏం చేస్తున్నారు, రెడీ అయిపోయిందా, భోజనాలు రెడీ అయినా వెళ్ళా. భోజనాలు రెడీయా కాదా అని బ్రష్ చేసుకుంటా మండపం లోపలికి వెళ్ళా. అవును, తప్పే లేదు, డౌటే లేదు. అంకుల్ హాయ్ అన్న, నా పేరు అజయ్. ఇది పేస్ట్ అనగానే ఇది చాలా మంది గొప్ప వాళ్ళు సీక్రెట్. ఇది నోట్లో టేస్ట్ చేస్తే ట్రై చేయి, టేస్ట్. నేను సరదాగా అన్నాను రా. ఇలా టేస్ట్ చేయగానే కళ్ళు మూసుకొని అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఆజా 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 అంటే వచ్చి ప్రపోజ్ చేసేస్తారు. అవునా అను? ఆజా 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 వచ్చిరానా? వస్తుందిరా. ఐ లవ్ యూ అజయ్ అంటది. మైకులు అంటారా? నీళ్ళు ఆన్ చేస్తారా నీ ముందు? ఏమండాలి? ఐ లవ్ యూ అజయ్ అంటది. కొంచెం మేల్ వాయిస్ వచ్చింది, పర్లేదా? నో ప్రాబ్లం, అడ్జస్ట్ చేసుకున్నా. అతను ఒప్పుకున్నాడు కాబట్టి ఈ రోజు నుంచి మీరిద్దరు ఒకటవుతున్నారు. సో నౌ యూ కెన్ కిస్ ద బ్రైడ్.
ఓకే నెక్స్ట్ दिस इज दीक्षिता से इनको टूथपेस्ट का मुंडे लगाड़ो तुम हाँ। दांते कसो तो हम इनको हाँ। कुतरान वाड़ा शाम हाँ कैसे इनको तो एक दाड़ कुतरा से इनको पोजीशन बोला तो मात्रम कुतरान बलाई से इनको तो वो दांते दी काटना को చెప్పలేదేంట్రా ना మరి నువ్వు जरा से इनको टूथपेस्ट रास अच्छो कन कुछ स्ट्रांग रच कावटी టూత్ పేస్ట్ లేకపోతే వేప పూలు వాడమంటది అంతే అంతే కదా అంతే అయిపోయా అమ్మో మై నేమ్ ఇస్ సాయి కుమార్. ఒకరోజు బ్రష్ పైన పేస్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను, అది రావట్లే. మళ్ళీ ట్రై చేశాను, అది రావట్లే. అప్పుడు పైకి చూసి ఏ భగవాన్ అని అన్నాను, అంతే బ్రష్ పై పేస్ట్ వచ్చేసింది. అంతలోనే కాకి కావు అని అరుస్తుంది. పిచ్చివాడా అప్పుడు అర్థమైంది అది పేస్ట్ కాదని. పేస్ట్ కాదని చూసా, టేస్ట్ చూడకముందే తెలుసుకున్నావు నువ్వు. హాయ్ ప్రదీప్, ఐఎమ్ వాణి. టూత్ పేస్ట్ అండ్రది டீத் பேஸ்ட். தமிழ் வர்மா. వర్మ వర్మ டூத் பேஸ்ட்ன்றது டீத் பேஸ்ட். இத 2 பேர் கண்டுபிடிச்சாங்க, அதுல நான் ஒருத்தி. நான் கண்டுபிடிச்சேன்ட்டு என்கிட்ட சண்டை போடுறாங்க. சோ ஒருத்த வந்து என்ன பண்றா, உன்ன மாதிரியே உன்ன மாதிரியே ஒரு பெரிய மனுஷன் எங்க 2 பேரையும் பார்த்து 2 பேரை கண்டுபிடிச்சிங்க. 2னாக்கா 2 இல்ல, 2னாக்கா 2 இல்ல, 2னாக்கா 2 இல்ல. ఓకే ఎండ్రిన్. సో టూత్ పేస్ట్ ని కண்டுపిచ్చాను. రొమ్మ సంతోష దగ్గు రొంప. థ్యాంక్ యూ. నేను టూత్ పేస్ట్ చూసినప్పుడు నాకు ఒకటి గుర్తుకొస్తా భయ్య. నేను బ్రష్ చేసుకున్నప్పుడు కాజల్ వచ్చి నా దగ్గర గోడలు బద్దలు కొట్టుకొని నువ్వు టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందో అని ఎందుకు అడగదని. మా ఇంట్లో కూడా బద్దలు కొట్టుకుని వచ్చింది కదా, అక్కడ రాలేదు అందుకని. ఒకసారి రాగానే ఉంచేసా, ఉండు కాసేపు వెళ్దు గారే అని, అప్పుడు మిస్ అయి ఉంటావు. కానీ ఏ రోజైనా కాజల్ వచ్చి నా దగ్గర నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతాయేమో అని నేను చేతిలో టూత్ పేస్ట్ వేసుకొని తిరుగుతుంటా భయ్య. తోము కూడా మానేసావా? అనుకుంటున్నా భయ్య. వద్దు, వదిలేసేనా మాట. వెల్ డన్, సూపర్. ఊరినే సరదాగా పాపం అన్ని రాసుకున్నారు, చాలా బాగుండేది. మెల్లగా తుడుచుకోండి అమ్మ, మండిద్దే. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. గేమ్ ఆడదాం. ఓకే, 6 కావాలి, 3 బాయ్స్ 3 గర్ల్స్ కావాలి. సో మీ ముగ్గురు ఇప్పుడు చాలా సింపుల్ గేమ్. ఆల్రెడీ ప్యాంట్ వేస్తారు. సో ఇప్పుడు బాల్ని 2 కాళ్ళ మధ్యలో హ్యాండిల్ చేసి అంటే పట్టుకుని జాగ్రత్తగా జంప్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆ బాల్ని ఆ పెద్ద బొచ్చులో వేస్తారు. మళ్ళీ హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేస్తారు. ఒక చేత్తో కంపల్సరీ ప్యాంట్ పట్టుకోవాలి, ఇంకో చేత్తో బాల్ బ్యాలెన్స్. రెడీయా? రెడీ, 3, 2, 1 గో. అమెరికా గర్ల్ అయినా, అత్తలి గర్ల్ అయినా, యూరోప్ గర్ల్ అయినా, యానాం గర్ల్ అయినా, అమెరికా గర్ల్ అయినా, అత్తలి గర్ల్ అయినా, యూరోప్ గర్ల్ అయినా, యానాం గర్ల్ అయినా, చైనా, కెన్యా, జార్జియా, లిబియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, హిందుస్థాన్, ఉజ్బెకిస్తాన్, ఏ గర్ల్ అయినా. What the life, Last 20 seconds. Nine, 8, 7. ఇప్పుడు కానీ వావ్, పేరెంట్ అయిపోయింది. పదండి. అంటే అక్కడ స్టార్ట్ అయ్యారు, ముందిద్దరు వదిలేస్తారు, లాస్ట్ ఆవిడ తీసుకొచ్చింది, ఆవిడ అక్కడ దాకా అందులో వేయనివ్వరు. వెరీ వెల్ డన్, మంచి కోఆర్డినేషన్. బాయ్స్, ఎస్, ఆ ముగ్గురు రండి. Three, 2, 1 go. మా ఇంటి ముందు కోరి దాని పేరు మంగళ గౌరి, నా ఫస్ట్
శబాష్ సూపర్ రా సూపర్ శబాష్ వెరీ గుడ్ అరే ఒక్క బాలని తీసుకెళ్ళరా ఒక్కటి Da 10 9 అరే అలా పడిపోతారేంట్రా అబ్బా వెరీ వెరీ చూసి తీయండిరా ప్యాంట్లు వెల్ డన్ బాయ్స్ గుడ్ జాబ్ అండ్ ఇప్పుడు మనలో నలుగురు అద్భుతమైన సింగర్స్ దాగి ఉన్నారు సో ఆ గర్ల్స్ ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ప్రదీప్ మేము పాడిన పాటని మీరు తెలుగులో పాడాలి. ఏంటమ్మా మేము పాడిన పాటని మీరు తెలుగులో పాడాలి. వెరీ గుడ్ చంపేస్తాను నేను. ఇక్కడ రండి. ఇక్కడి నుంచి వినిపించింది రండి. నా సేఫ్టీలో నేను ఉండాలిగా. పర్లేదు రండి. ఓకే రెడీ ఇక్కడ ఇక్కడ వస్తున్నా రెడీ. హే ఏం గోలి సోడావే ఏ కరి కొలంబే కుట్టి పప్పిన టేక్ మీ నాకు తెలిసి తెలుగులో రాలిపోయే పువ్వా నీ పురాణం. అది కాదా అబ్బా నువ్వు నెక్స్ట్. హాయ్ ప్రదీప్. హాయ్. గోలకొండ ఆగేటే పర వాటరితో ఏ బుజ్జి వాటరితో ఏ కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదు అదేగా తెలుగులో సూపర్. ఎలా గెస్ చేస్తున్నాను బాబాయ్. हाय प्रदीप. हाय. हम तेरे बिन अब रह नहीं सकते तेरे बिना क्या वजूद मेरा तुझसे जुदा తెలుసు ఉండిపోరాదే గుండె నీదేలే చూసా వాట్ ఏ గెస్ రా. నెక్స్ట్ పేషెంట్. हेलो प्रदीप. హాయ్. Come on, come ready on. It's Friday night and I won't be long. Got to do my hair, put my makeup on. It's Friday night and I won't be long. నాకు తెలుసు గున్నా మామిడి చూదా బై ఈ పాటలు తెలుగులో ఇలా ఉన్నాయా నాకు చెప్పలేదు మీరు ఎవరు. సూపర్ నాన్న వండర్ఫుల్. ఇప్పుడు మీరు పాడిన పాటలు తెలుగులో మీరు పాడాలి. ఓకే రెడీ కమాన్. హే నా గోలి సోడావే నా నాటుకోడివే నీ క్యూట్ జోడి నన్ను టేక్ మీ. ట్రూ ట్రాన్స్లేషన్ తెలుగులో చాలా బాగా రాశారు. నువ్వు పాడిన పాట తెలుగులో గోలకొండ మాసప్ ట్యాంక్ మెహదీపట్నం గోలకొండ గేట్ దగ్గర ఎదురు చూసిన గోల్కొండ గేట్ దగ్గర ఎదురు చూసినా ఎందుకు టికెట్ కొనుక్కు లోపలికి వెళ్ళొచ్చు కదా. నెక్స్ట్ మేడం గారు हम तेरे बिन తెలుగులో లాంగ్వేజ్ ప్రాబ్లం లైనట కలపనునే తెలుగులో రాదా ఆవిడకి వచ్చి తెలుగులో నువ్వు పాడమ్మా. నువ్వు పాడిన పాట తెలుగులో పాడు. అది తెలుగులో పాడు. వచ్చేయండి బయలుదేరండి థ్యాంక్ యూ. ఓకే మిమ్మల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి ఇంకొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు అద్భుతమైన స్కిట్ తో. సో ఎవ్రీ ఫ్రైడే వస్తారు చాలా బాగా చేస్తారు. అదొక దండుబాల్యం బ్యాచ్. ఓకే లెట్స్ వెల్కమ్ దెమ్. స్టూడెంట్స్ బాగున్నారా? ఏ ప్రకాష్ రాజు అదే క్యారెక్టర్ ఇప్పుడు. ఓహో సూపర్. బాగున్నారా స్టూడెంట్స్? ప్రదీప్ బాగున్నావా? బాగున్నానండి. బాగుండాలి, నవ్విస్తా, అందరినీ కవ్విస్తా. ఇలా బాగుంటేనే ఆడి రైమింగ్ లో ఉందని వాడేసాడు అంతే. అంటే ఇక్కడ టైమింగ్ కోసం ఎవరో న్యూ అడ్మిషన్ వచ్చారు అడి తిరుగు. ఏమండి కాఫీ
కొంచెం నవ్వుతూ ఇవ్వచ్చు కదా, దానికన్నా ఇదే బాగుంది. కదా నాకు కూడా తెలుసు. ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటారా? ఇంకెన్నేళ్ళండి ఇలా నవ్వుతూ బతికేది? ఎప్పుడు నవ్వుతూనే ఉండాలమ్మా, కోపం వచ్చినా సంతోషం వచ్చినా నవ్వుతూ ఉంటేనే బాగుంటది. ఎందుకు మన చిన్నోడు ఎక్కడ? ఎవరండి? అదే స్కిట్ లో పెద్దోడు క్యారెక్టర్ రాయలేదు కదా, అందుకే చిన్నోడు. వాడు కూడా మీలా నవ్వుతూ ఎక్కడో పడుంటాడు. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఎవడికిరా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క అయిపోతే. వీడికి క్లాప్ సిండ్రోమ్ అనే జబ్బు ఉందమ్మా. క్లాప్స్ కొడితే కానీ పర్ఫామ్ చేయలేడు. సూపర్ రా, వాట్ ఎన్ ఎంట్రీ. హాయ్ గర్ల్స్. హాయ్ బాయ్స్. ఏ జోస్ లేదు. హాయ్ బాయ్స్. అది చూసావా మనం అంటే? చూస్తున్నా. హాయ్ గర్ల్స్. ఇంకా హాయ్. అది ఇంకా అడుగు, ఇంకా ఇంకొకసారి. అది భలే ఉందిరా నువ్వు అడుగుతుంటే. రండి బాబు రండి, అయ్య కోసం ఆడు అమ్మ కోసం ఆడు అంటారు కదా, సేమ్. దానికి కూడా రారు, అంత జనం వచ్చారు నేను వస్తే. వింత జంతువులు చూడడానికి ఎప్పుడు వస్తుంటారు అందరూ. రే ఇలా రారా. డాడీ బ్లెస్ మీ, డాడీ బ్లెస్ మీ. అమ్మోరదయ్య. ఒరే 4 అడుగులు ఉన్నోడివి నీకెందుకు 6 అడుగుల సాంగ్? కొట్టేస్తాను మిమ్మల్ని నా కొడుకుని ఏమన్నా అంటే. అమ్మా తిన్నాను కదరా. కొడతాంది నిన్ను కాదురా, మీ నాన్నని. కొంచెం నవ్వుతూ చెప్పవే, అదేదో చెప్పేది. అమ్మా మీరు మారాలంటావా? ఆహా, పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా. గత 30 ఏళ్ళుగా ఆ నవ్వు ఆ మనిషి ఇద్దరు మారలేదు. ఇంకేం మారతారులే నాన్న, కష్టమే. డాడీ డబ్బులు కావాలి డాడీ. అరే నీకు డబ్బులు కావాలంటే ఏదైనా పని చూసుకొని బతుకు, లేదా ఎవరి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ బతుకు. కాఫీయో టీయో మొకాన కొడతాడు. ఏం చదవమంటారని? ఏం చదివించావనరా? చేసే మూడు ఉత్సాహం. ఏం చదివించారని? చదివించమంటే స్కూల్కి పోయి నవ్వుతూ స్కూల్కి పోయి మాస్టర్ని రమ్మని చెప్పారు. మాస్టర్ ఏమో మాస్టర్ దగ్గర పోయి నవ్వుకుంటూ పోయినా. బాధతో చెప్పురా, అప్ప చెప్తామే. మాస్టర్ ఏమన్నాడు, ఈడు ఎవడు పిచ్చోడ్లాగా నవ్వుకుంటూ ఉన్నాడు అని చెప్పి ఇంటికి పంపించమని. వాడికి ఎలా తెలిసిపోయిందిరా? చూశాడు, ఈడు ఎవడు పిచ్చోడ్లాగా ఉన్నాడు, నవ్వుకుంటున్నాడు, వీడికి ఫస్ట్ స్కూల్ నుంచి పంపించేయండి అన్నాడు. అన్న అయినా నీకేమిచ్చాను రా? ఆస్తులు ఇచ్చానా ఏంటి? రెక్కలు ఇచ్చాను, ఎగుర్రా, నవ్వుతూ ఎగురు. ఓరిడేసాలో. అమ్మా నువ్వైనా నాకు కొంచెం డబ్బులు అమ్మా. కొట్టేస్తాను నేను. పదండి, ఇక్కడే ఉంటే ఇంకేం అడుగుతాడో. సింగిల్ డైలాగు. చూసావా ప్రదీప్ భయ్య? చూసా భయ్య. నాన్నని డబ్బులు అడిగితే నాన్నేమో సంతోషంగా బతుకురా అంటాడు. అమ్మని అడిగితేమో కొట్టేస్తాను మిమ్మల్ని అంటుంది. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ లేదు. గర్ల్ ఫ్రెండ్ అంటే కనీసం ఆవిడనే ఆదుకునేది కదరా నిన్ను. ఆవిడ ఆదుకునేది కాదన్న, గీక్కునేది. వీళ్ళ వల్ల నాకేం అర్థం కావట్లేదు అన్న. ఏమైందిరా? వాళ్ళు చేసిన పని చూసావా అన్న? ఏం చేశారు? మా అమ్మని కొట్టేస్తానంటుంది అన్న. మా అమ్మ దేనికి? డబ్బులు అడిగానన్న అమ్మని. ఈ పిల్లరానికి అలా రాదా బయటికి? సాంగ్ అన్న. సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది. ఆ ముద్దేదో నీకే మంది. రిహార్సల్స్ అమ్మాయి మాతో చేస్తున్నారు, కానీ స్టేజ్ ఎక్కితే అమ్మాయిలందరూ మీ చుట్టే. స్టేజ్ ఎక్కి కూడా రిహార్సల్ అని చెప్పు. ఈ స్వామీజీ ఎవర్రా? యాక్చువల్లీ వన్ థింగ్, దిస్ ఇస్ న్యూ హెయిర్ స్టైల్. అవునా? నన్ను గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి, ఇంకోసారి గుద్దుకోవాలి, నాకు కొమ్ములు వస్తాయి. ఆల్రెడీ ఉన్నట్టే ఉన్నాయి. అవును, నీ పేరు? సుచరిత. ఇంతకీ నీ పేరు? నా పేరు హిప్పో. పోటమస్ ఇంటి పేరు. చాలా అందంగా ఉన్నావు ఈరోజు. అది నాకు తెలుసు. హే సుచి ఆగు. ఏంటి?
వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ. ఇవాళ నేను ఫాస్టింగ్, నేనేం తాగను, ఓన్లీ తింటాను అంతే. ఫాస్టింగ్ అంటే ఏమీ తాగరు కానీ తింటారు. అలా తింటే నీలగల మందంగా తయారవుతారు. నువ్వు నన్ను హట్ చేసావు, నాకు కోపం వచ్చింది, నేను బుంగమూతి పెట్టుకాను. ఓ దీని వేసాలు అబ్బో చూసాను ఇలాంటివి. సరే గాని రేపు ఫాస్టింగ్ కాదు కదా, రేపు కాఫీ తాగుదాం. ఓకే బాయ్. అన్న నెక్స్ట్ డే. నెక్స్ట్ డే అందరికి చెప్పరా? నెక్స్ట్ డే ఈరోజు. హాయ్ చిన్నోడా. హాయ్ హాయ్. కాఫీ తాగుతావా? మరి తింటారా? కాఫీ ఎవరైనా తాగుతారు కదా. దీని మీద ప్రేమ చూపిస్తే ఇది నా మీద కోపం చూపిస్తుంది. నవ్వాలి, ఇక్కడ నవ్వండి. సరేలే. ఆవిడే చెప్పారా? అరే క్లోజ్ చేస్తారా? నవ్వండి నవ్వండి. నెక్స్ట్. సరే కాఫీ తాగుతుందా? సరే గాని చిన్నోడా, కాఫీ ఎప్పుడైనా తాగొచ్చు కానీ మీ ఇంట్లో వాళ్ళకి నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు? ఎప్పుడు పరిచయం చేయడం ఏంటి, ఇప్పుడే పరిచయం చేస్తుందా? నిజంగానా? నిజంగా. కొద్ది రోజుల తర్వాత. అమ్మా నాన్న ఒకసారి మీకోసం ఎవరిని తీసుకొచ్చాను చూడండి. ఎవరిని తీసుకొచ్చాను చూడండి. నాయనమ్మా. ఎవర్రా ఈ అమ్మాయి? చాలా చండాలంగా ఉంది. అయినా ఇవేందో బాగున్నట్టు చీకేసిన తాటి ముక్కలు ఎక్కుంది. ఎందుకు తీసుకొచ్చావు? వెళ్ళిపోమని చెప్పు. అమ్మా అమ్మా నేను ప్రేమించిన అమ్మాయి అమ్మా, నీ కోడలమ్మా. ఏంటండి కోడలను తీసుకొచ్చేసాడు ఎవరినో? ఇది చూడడానికి చందమా అమ్మాయి చూడడానికి చందమామలాగా ఉంది, దానికేముంది? అసలు అదంతా అదేదో అమ్మాయి చూడడానికి బంగారంలా ఉంది. దాని ముఖం చూసారా? పిడకలా ఉంది. అయినా బంగారంలా కనిపిస్తే మేము మెళ్ళో వేసుకొని తిరగను కానీ నా కోడలు గీడలు అంటే ఒప్పుకునేదే లేదు. వాళ్ళు ఎవరైనా చేసుకుంటారేమో అడగండి, నేను మాత్రం ఒప్పుకోను. అయినా ఎందుకే అంత కోపం? అమ్మాయి చూడు చందమామలా వెలిగిపోతుంది. అంత వెలిగితే ఈ లైట్లు అన్ని ఆఫ్ చేసి ఎక్స్ప్రెస్ రాజా షో ఉంది కదా, దీని ముఖంతో చేసుకోమనండి. అంతేగా అంతేగా. అంతేగాని గొబ్బెమ్మలో ఉన్న ముఖాన్ని నా ఇంట్లో తెచ్చి పెట్టుకోండి, నేను అస్సలు పెట్టుకోను. చూడండి ఎలా కొడుతుందో పెళ్లి కాకముందే. ఏంట్రా ఏంటది? అమ్మ నేను ప్రేమించిన అమ్మాయి అమ్మ అది. ఏంటండి? సర్లే నీకోసం మాత్రమే దాన్ని చెప్పు. క్వశ్చన్స్ అడుగుతున్నాను, దానికి ఆన్సర్ చెప్తేనే అది నా కోడలు. అర్థమవుతుందా అందరికి? నువ్వు చీరేసే ఆన్సర్ లో. సరే అడుక్కోమను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? అసలు ఈ మధ్యనే మారారంట. ఆయన పేరేంటి? ఒక నిమిషం కనుక్కోవాలి. అమ్మా రెడీ స్టార్ట్. దానికి వంట వచ్చేమో అడుగు. వంట ఈ కాలంలో అమ్మాయిలకి వంట అంటే పెంట చేసేస్తారు. వచ్చా? నాకు వంట వచ్చు, కానీ అది తిన్నాక బతికే ధైర్యం మీకుందా? ఏమంటుంది? అంటే అది చేస్తే జనాభా లెక్కల్లో కొంతమంది పోతారని చెప్తుంది. వద్దులే, నేనే వండుకుంటాను. సర్లే, రెండో క్వశ్చన్ అన్న తగలడమను. మంచిగా సమాధానం చెప్పే. ఎస్. కిలో వంకాయలు అంటే 12 8? 12. కిలో అని చెప్పాక 12 8 అంటే 12 అంట. ఏంటో మేధావులే వస్తారు అందరు ఇక్కడికి. థ్యాంక్ యూ, గుర్తించారు నన్ను మేధావాణి. నీకు అలా అర్థమైందా? అమ్మా ప్లీజ్ అమ్మా ఒప్పుకో అమ్మా. సర్లే నీకోసం చెప్పమను. క్వశ్చన్ అడగండి చెప్తాను. చెప్తున్నాను కదా. మరి బట్టలాగానే చేస్తావా? పెంటగా లేకపోతే బట్టలైనా సరిగ్గా ఉతుకుతావా? బట్టలు ఉతకడం నాకొచ్చు. నేను బట్టలు ఉతికినాక కొనుక్కోగల శక్తి మీ దగ్గర ఉందా? ఇదేనండి ఇలా ఉంటుంది. దాని అర్థం ఏంటి? అంటే బట్టలు ఉతికితే బొక్కలు పడతాయి కదా, బొక్కల పైన బట్టలు వేసుకోలేం కదా, అందుకు. అమ్మో, మా అమ్మగారు ఇచ్చిన పట్టు చీర నేను అస్సలు ఇవ్వను. అమ్మా ఇవల్ల నేను నేర్పిస్తానమ్మా, ఓకేనా?
నాకు నచ్చిన అమ్మాయి అమ్మది. 3వ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అడిగేసి అమ్మా please సర్లే అమ్మా. నీ ముఖం చూసి కేవలం నీ కోసం అడుగుతున్నాను, దాని ఇదైనా సరిగ్గా చెప్పమను. ఏయ్ బేబీ సరిగ్గా లాస్ట్ క్వశ్చన్ చెప్పే. అడగమనా? ఇటు చూడు, దాని వెనకాలే వెళ్తావి. నా మీద సరే, ఇక్కడ ముగ్గుని చూసావా? ఇంత పెద్ద ముగ్గు నేనే వేశాను. ఇంత అందంగా ఇంత పెద్దగా అది ముగ్గు వేయగలదా? అడుగు. బేబీ ఆగు, నువ్వు చెప్పే ముందు ప్రదీప్, ఇలా అందమైన ముగ్గు అది వేస్తుందో లేదో నువ్వు దగ్గరకు వచ్చి చూడు. ఇటు నుంచి బయలుదేరి అటు వెళ్ళబో కదా, రోజు ఇంత పెద్ద ముగ్గు నేను ఎంత బాగా వేస్తాను. మా ఆయన ఎప్పుడు చెప్పుండడు బాగుందని. రథం ముక్కది 108 చుక్కలు. చెప్పు, వెయ్యగలవా? ఈ ముగ్గులో తప్పు ఉంది అత్తయ్య. నా ముగ్గులో తప్పు ఉందంటుంది ఏంటండి? ఏంట్రా? నేను ఈ ముగ్గులో తప్పే ఉండదు. ప్రదీప్ నువ్వు వచ్చి చూడు ఎక్కడ తప్పుందో, నువ్వు చెప్పమ్మా, చూస్తాడు మా ప్రదీప్ కూడా. అసలు 3వ వరుస 108 చుక్కలు. ముగ్గు పెట్టారు. ముగ్గును తొక్కుతున్నారు. ముగ్గు అక్కడ ఉంది. పర్ఫెక్ట్ ఉంది అసలు. కదా, అసలు పెయింట్ వేసినట్టుంది, అసలు ముగ్గు వేసినట్టే లేదు అసలు. అంత అద్భుతం. ఇప్పుడు నేను చెప్తా కదా తప్పు. యా, ఈవిడ వచ్చింది గొబ్బెం పెట్టండి. అత్తయ్య కూర్చోండి చెప్తా. ఇప్పుడు ఇంత పెద్ద ముగ్గేశారు కదా, వేసాను కదా. మిస్టేక్ చేశారు. ఇదోండి ఈ చుక్క అటు పెట్టాలి, అటు చుక్క ఇటు పెట్టాలి, అంతే. ఇలా రారా. ఇప్పుడు ఈ చుక్క ఇక్కడే ఉంది కదా, ఆ చుక్క అక్కడే ఉంది కదా, మరి ఇదేంట్రా చుక్కలు అక్కడిక్కడ ఉన్నాయని చెప్తుంది? మీరిద్దరూ కలవడం కోసం మా చుక్కల్ని విడదీస్తున్నారా? నేను చెప్పేది వినమ్మా. ఏంటి అసలు ఏం చెప్పాను అసలు? చూసావా అమ్మా, నీ కోడలు ఇంత ముగ్గు చూసి ఎట్ ఏ టైం అక్కడ తప్పు ఉందని చెప్పి ఎంత స్పీడ్ గా చెప్పిందో. అది తప్పేమీ కాదు, ఆ చుక్కలు అక్కడే ఉన్నాయి, మీరు కలవడం కోసం దాన్ని విడదీస్తున్నారు. మీరేం మాట్లాడరు ఏంటండి? రే ఇలా రండ్రా, స్కిట్ అయిపించేద్దాం. లైఫ్ లో నువ్వు తీసిన బెస్ట్ డిషెస్ లేదు ఒకట్రా. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏం మాట్లాడమంటారు నాన్నగారు? అసలు మీరు ఏం మాట్లాడమంటారు? అమ్మాయి కాఫీ షాప్కి తీసుకెళ్దాం అనుకుంటాను, డబ్బులు లేవని నేను మీ దగ్గరికి వస్తాను, మీరేమో నవ్వుతూ ఆనందంగా గడిపేరా అంటారు. సరే కదా అని అమ్మ దగ్గరికి వెళ్తాను, అమ్మ ఏమంటుంది? కొట్టేస్తాను రా నిన్ను అంటుంది, కొట్టేస్తాను రా నిన్ను అంటుంది. మీ ముగ్గురు బాధ పడలేక, నా బాధ నేను పడలేక ఇలాగా ఉండిపోయాను నాన్న. సూపర్. అయినా ఏంట్రా నువ్వు ప్రదీప్ లాగా చక్కగా అమ్మా నాన్న చెప్పిన సంబంధం చేసుకుంటావు అంటే, దీన్ని తీసుకొచ్చి కోడలు ఇది అది ప్రేమించాను అంటావేంటి? నేను చెప్తా. ఓన్లీ అమ్మ కొడుకుకు నచ్చింది కదా, ఓ పని చేయండి, నువ్వు ఆగు మీరు ప్రదీప్. అండర్స్టాండింగ్ రాండి. అవ్వలేదా? అత్తయ్య మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తా. ప్రదీప్ ని కొంతమంది దగ్గర నుంచి చూస్తారు. మళ్ళీ నేను ఎందుకులే అమ్మా. కొంతమంది దూరం నుంచి చూస్తాడు, కానీ ప్రదీప్ అందరినీ అక్కడి నుంచి ఒకేలాగా చూస్తాడు. చూసే చూపు మనలో తేడా ఉంది కానీ ప్రదీప్ లో కాదు అత్తయ్య. చూసావా, దాని ఫోకస్ ప్రదీప్ మీద ఎక్కువ, నీ మీద తక్కువ ఉంది. సరే ఏంట్రా? ఏరా ఎలారా? అయినా ఇంకెన్నాళ్ళరా ఇలా ఉంటావు? మా అయితే ఇలా రామ్మా, మా అయితే ఇంకో 30 ఏళ్ళు హ్యాపీగా నవ్వుతూ బతకండి. సూపర్. కలిసుంటే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మామయ్య. ఏంటమ్మా అది? ఆల్రెడీ మర్చిపోయానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు మామయ్య? వామ్మో, అత్త తిరుగుతుంది అత్త. ఆగమ్మా. అయినా ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ కి నువ్వు చెప్పిన డైలాగ్ కి ఏవైనా సంబంధం ఉందా అమ్మా? నాది అదే ఫీలింగ్. బుగ్గలు బూరలు అయ్యేటట్టు కొట్టారు అత్తయ్య. అయినా అత్తయ్య ఇప్పటి వరకు మీ పర్ఫార్మెన్స్ వీళ్ళందరినీ ఏడిపించారు, నా డైలాగ్ తో నవ్విపించారు. ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. ఓకే, ఫైనల్ 2. మీ పేరు? దేవిక.
సంజీవ్. సో దేవిక అండ్ సంజీవ్ మీరు ఇద్దరు కుర్చీలో కూర్చుంటారు. గిర్రమని తిరిగిన తర్వాత ఆగి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్పూన్ నోట్లో పెట్టుకుని హ్యాండ్స్ బ్యాక్ ఆ స్పూన్ తో ఆ బొచ్చులోంచి ఒక బాల్ తీసుకుంటారు. ఆ బాల్ ని జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కడ స్టాపర్ ఉంది కదా దాని మీద నుంచోబెడతారు. ఆ బాల్ స్పూన్ నోట్లో పెట్టుకోవాలి. హ్యాండ్స్ బ్యాక్ స్పూన్ తో ఫస్ట్ బాల్ తీసుకోవాలి. అది ఫస్ట్ టాస్క్. అది దొరికిన తర్వాత జాగ్రత్తగా తీసుకెళ్లి దాని మీద పెట్టాలి. ఇద్దరులో ఫస్ట్ ఎవరు రెండింటి మీద బాల్ పెడతారో వాళ్ళు గెలిచినట్టు. వార్తలు ఇంతటితో సమాప్తం. 3, 2, 1, go! Three, two, one, stop, go! గిర్రా గిర్రా అరే తిరుగుతాందే బుర్రా. Hands back, hands back. ఉర్రా ఉర్రా అరే ఊదేద్దామ బూరా. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. ఉర్రా ఉర్రా ఉర్రా. తమ్ముడు కమాన్ రా, ఆమె ఆల్రెడీ ఒకటి పెట్టేసి. మారు 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 మారులే జోరు 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 జోరులే. వెరీ గుడ్, గుడ్ ట్రై. పాపం ఫస్ట్ పెట్టేసేవాడు. ఫస్ట్ ఇది బాగాలేదని చెప్పి వాస్తు ప్రకారం తీసేశాడు. అండ్ మేడం గారు రెండు ఫాస్ట్ గా పెట్టారు. వెల్ డన్, సూపర్, గుడ్ జాబ్. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఎట్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన బాయ్స్ టీమ్. వెరీ వెల్ డన్, సూపర్. పాటలు పాడిన 4 అమ్మాయిలు. రెడీ, కమ్ ఆన్. Thank you, ma. Good luck. Hey, Pooja Hegde. Okay, thank you so much. ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. Bye bye. Thank you.